పేదలకు హత్య లేదు, పేదలకు హత్య లేదు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి తగ్గించాలి. సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను నిన్నటి నుంచి పెట్రోల్ డీజిల్ పైన ₹3 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం చేశాయి. వాటిని 15 అర్ధరాత్రి నుంచి ఈ దేశంలో అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా రేట్లను పెంచడాన్ని సమర్థించింది. అయితే దీనికి చమురు కంపెనీలు అనేక కారణాలు చెప్తా ఉన్నాయి. దాంట్లో ప్రధానమైంది ఇరాన్ పైన జరుగుతున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా చమురు సంక్షోభం వచ్చిందని, అలాగే జలసంధి హార్మోజ్ మూసివేయడం వల్ల చమురు సంక్షోభం ఏర్పడింది. కాబట్టి ఈ కంపెనీల నిర్వహణ కోసం, ఈ నష్టాల నుంచి బయటపడటం కోసం ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి ఈరోజు చమురు కంపెనీలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా వాటిని ఆమోదం తెలుస్తూ పెంచుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఉంది. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ధరలు విపరీతంగా ఉన్నాయి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఇతర తమిళనాడు, కేరళ ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా మనకి వాళ్ళకి వ్యత్యాసం ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ట్యాక్సుల రూపంలో కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ధరలు పెరిగినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఆదాయాన్ని అంటే ట్యాక్సుల్లో మినహాయింపు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అటువంటి మినహాయింపు ఇవ్వాల. అంటే ఎన్నికల ముందు దాదాపు 5 రాష్ట్రాల్లో మన ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ముందు వరకు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలని ఉన్నా ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన ప్రకటన కానీ లేదా ధరల పెంపు కానీ అంగీకరించాలి. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకెవరు అడిగేవాళ్ళు లేరు, అలాగే వాళ్ళని ఎవరు ఆపేవాళ్ళు లేరని ఒక అధికారం మాకు ఉంది కదా అని చెప్పేసి చమురు కంపెనీలకు ధరలు పెంచుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కేవలం పెట్రోల్ డీజిల్ ధరలతోనే అయిపోదు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో వాహనాల వినియోగం పెరిగింది. రెండవది నిత్యావసర సరుకులన్నీ కూడా ఈరోజు రవాణా రంగం మీద ఆధారపడి ఉంటాయి. ఈరోజు ఏ వస్తువు రావాలన్నా కూడా రైళ్లలోనో లేకపోతే లారీల్లో రావాలి. అంటే ఈ ధరలు ఏదైతే డీజిల్ ధరల ప్రభావం, పెట్రోల్ ధరల ప్రభావం అనివార్యంగా ఈ నిత్యావసర సరుకుల ధరల మీద కూడా పడుతుంది. అందుకనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే ఇది నిత్యావసర ధరల పెంపుదలకు కారణం అవుతుంది. ఈరోజు అందుకనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వండి, ప్రజలపైన భారాలు వేద్దండి. ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఈ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆదాయాలు పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో రాయితీలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు పేదలపైన భారాలు వేయకుండా ఉండాల్సింది పోయి కార్పొరేట్లకేమో పన్నులు తగ్గిస్తూ ప్రజలపైన ఏమో పన్నులు వేస్తూ ఈ రకంగా పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచడం అవుతుంది. అందుకనే ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఏదైతే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ₹3 పెంచారో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజలందరూ పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఆ రకంగా ప్రజానికం కూడా ఈ ధరల పెంపును వ్యతిరేకించాలని చెప్పి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.